గద్వాల్ అనే ఊరు ఉండేది. ఆ ఊరికి రావాలంటే చాలా దూరం కాలినడక చేయాల్సిందే. ఆ ఊరి పొలిమేరలో ఒక పాతబడిన హోటల్ ఉండేది. ఒకరోజు ఆ ఊరికి మనోహర్ ఇంకా అతని కుటుంబం వస్తారు. వారు బస్ దిగి నడుస్తూ ఉంటారు. నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది, ఏమన్నా తిందాం పదా? అవునండి, మనం ఎప్పుడో తిన్నాం కదా, ఆకలేస్తుంది. దగ్గరలో ఏమైనా హోటల్ ఉందేమో చూసి వెళ్దాం. సరే సరే, అలాగే వెళ్దాం. వారు కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళగా వారికి ఆ పాతబడిన హోటల్ కనిపిస్తుంది. అదిగో అక్కడ ఏదో హోటల్లా ఉంది, పదండి లోపలికి వెళ్దాం. ఇదేంటి ఇంత పాతదిగా ఉంది ఈ హోటల్? అసలు మనకి ఏమైనా దొరుకుతుందా ఇక్కడ? వెళ్ళి అడుగుదాం పదండి. వారు లోపలికి వెళ్ళి చూడగా అంతా చాలా శుభ్రంగా ఇంకా కొత్తదిలాగా ఉంటుంది. అరే, లోపల ఎంత బాగుంది, బయట ఎందుకు ఇంత పాతదిలా ఉంచారు? ఇక్కడ ఎవరూ కనపడడం లేదు ఏంటి నాన్న? హలో, ఎవరైనా ఉన్నారా? అప్పుడే దయ్యం వస్తుంది. హలో సార్, ఆర్డర్ ప్లీజ్. అమ్మో, దయ్యం దయ్యం! భయపడకు బాబు, ఏం కాదు, మేము ఉన్నాంగా. పదండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. హ, 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 హ. ఎక్కడికి వెళ్ళేది? కూర్చోండి. అమ్మో, ఏవండి, మనం రాక రాక ఈ దయ్యం హోటల్కే వచ్చామా? సచ్చాంరా బాబోయ్. ఓ దయ్యమా, మమ్మల్ని వెళ్ళనివ్వు. మేము ఈ ఊరికి కొత్త, ఎప్పుడు ఈ ఊరి చుట్టుపక్కలకు రాము. బయటకి వెళ్ళడం కుదరదు. హ, 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 హ. ఇప్పుడు ఎలా అండి? మీ ఆర్డర్ ఏంటో చెప్పండి. నేను నీకు ఏం అన్యాయం చేశాను తల్లి? మాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? వెళ్ళనివ్వు. ఏయ్, గొడవ చేసి నాకు కోపం తెప్పించకండి. మర్యాదగా మీ ఆర్డర్ ఏంటో చెప్పండి. అమ్మా, ఆకలిస్తుంది. ఏవండి, ఏం చేద్దాం? మనం ఇక్కడి నుంచి బయటపడాలి అంటే కేవలం ఆ దయ్యం పెట్టిన భోజనం తిన్నాకనే. అవును. ఓ దయ్యమా, సరే, నేను నువ్వు పెట్టే భోజనం తింటాము. నిజంగానా? అయ్యో, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీకు ఏం కావాలో వెంటనే ఆర్డర్ ఇవ్వండి. నాకు దోశ కావాలి. నాకు ఒక ప్లేట్ ఇడ్లీ. నాకు సమోసా తీసురా. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెంటనే మీ ఆర్డర్ తీసుకుని వస్తాను. దయ్యం అలా చెప్పి లోపలికి వెళ్తుంది. కాసేపటి తరువాత అసలు ఆ దయ్యం ఏం చేస్తుందా అని మనోహర్ లోపలికి వెళ్ళి చూస్తాడు. దయ్యం తన ఒక చేతికి మంట పెట్టి ఆ మంటపై గిన్నె పెట్టి ఇంకో చేతితో కలుపుతూ ఉంటుంది. అది చూసిన మనోహర్ ఇలా అంటాడు. ఊరి నాయనో, ఇదేం దయ్యం రా బాబోయ్, చేతి మీదే అన్ని వంటలు చేసేస్తుంది. తరువాత కాసేపటికి వారు అడిగినవి అన్నీ ఆ దయ్యం తెచ్చి పెడుతుంది. అన్నీ వేడి వేడిగా ఉన్నాయి, తిని ఎలా ఉందో చెప్పండి. వారు దయ్యం తెచ్చిన భోజనం తినకుండా అలాగే చూస్తూ ఉంటారు. ఏయ్, ఇక తినండి, తినకపోతే ఇదే మీ ఆఖరి రోజు అవుతుంది. మనోహర్ ఇంకా అతని కుటుంబం భయంతోనే ఆ భోజనం తినడం మొదలు పెడతారు. అమ్మా, ఈ దోశ చాలా బాగుంది. ఇడ్లీ కూడా చాలా బాగా కుదిరింది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఇలాంటి రుచికరమైన సమోసాలు నేను ఇప్పటి వరకు తినలేదు. అలా అంటూ వారు దయ్యం చేసిన వంటలు అన్నీ కడుపు నిండా తినేస్తారు. ఎలా ఉన్నాయి నా వంటకాలు? నీ వంటలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి, మాకు బాగా నచ్చాయి. అవునా, చాలా సంతోషంగా ఉంది మీకు వండి పెట్టడం.
ఈ హోటల్కి ఓనర్ని నేనే. ఇది నా హోటలే. నేను ఎంతో ఆశగా కట్టుకున్న హోటల్. ఇది నీ హోటలా? అలా అయితే నువ్వు మరి దయ్యం ఎలా అయ్యావు? అసలు ఏమైంది? నేను అంటే గిట్టని వాళ్ళు నా హోటల్కి ఎవ్వరూ రాకుండా చేశారు. నేను నా దగ్గర ఉన్నది అంతా ఈ హోటల్కి ఖర్చు పెట్టాను. ఎవరైనా వస్తారు అనే ఆశతో రోజులు, నెలలు, సంవత్సరాలు ఇలా ఎదురు చూస్తూనే ఉండిపోయాను. చివరికి ఇక్కడే తుదిశ్వాస విడిచాను. అయ్యో పాపం కదా అండి, ఈ దయ్యానికి చాలా అన్యాయం చేశారు వాళ్ళు. అవును. నేను ఎప్పటికైనా ఇక్కడికి వచ్చిన నా కస్టమర్స్కి వాళ్లకు నచ్చిన భోజనం వండి పెట్టిన తరువాతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. ఓ అవునా? నీ బిల్లు ఎంతో చెప్పు. నాకు డబ్బులు ఏమీ అవసరం లేదు. నా హోటల్కి మీ రేటింగ్ ఇవ్వండి చాలు. వారు ఆ దయ్యం హోటల్కి 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. దయ్యం చాలా ఆనందపడుతుంది. సరే మరి మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళనివ్వు, నేను వెళ్ళాలి. సరే ఇక మీరు వెళ్ళవచ్చు. తరువాత మనోహర్ ఇంకా అతని కుటుంబం బయటకు వచ్చి కొంత దూరం నడిచి వారి గమ్యానికి చేరుకుంటారు.